రావాల్సిన కోరుచు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ అపర్ణ, అలాగే మన యొక్క ఆఫీస్ జూనియర్ మేనేజర్ ఇన్ఛార్జ్ మేనేజర్ వికేటి రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఐఎన్టీసీ అధ్యక్షులు చక్రపాణి గారు, గౌరవ అధ్యక్షులు కన్నయ్య గారు, టీఎంటీసీ అధ్యక్ష కార్యదర్శులు రావాల్సిన కోరుచున్నాం. ఏఐటీసీ అధ్యక్షులు భూషణ్ గారు నుంచి కూడా నాయక్ శ్రీనివాసులు ఉన్నవారు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రార్థన ఐఎన్టీసీ అధ్యక్షులు శ్రీ చక్రపాణి గారు. దయచేసి అందరూ వేరే రాష్ట్రంగా కోరుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని గౌరవ అధ్యక్షులు శ్రీ చక్రపాణి గారు ప్రారంభిస్తారు, నిర్వహిస్తారు. అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు కార్యక్రమం మొదలయ్యే ముందు వేదికను అలంకరించిన మా బికెటి రామకృష్ణ గారికి, ఐఎన్టీసీ లీడర్స్కి, ఏఐటీ లీడర్స్కి, సన్మాన గ్రహీతలకు ఇక్కడ చేసిన సోదర సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు కన్నయ్య గారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఐఎన్టీసీ సోదరులు, బైండింగ్ సోదరులు అందరూ కూడా వేదిక దగ్గరికి రావాలి. ఐఎన్టీసీ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెడతాము. ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు గారు సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి, ఈ మధ్యనే మన కార్యాలయంలో జాయిన్ అయినటువంటి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అపర్ణ మేడం గారికి, వేదికగా అలంకరించినటువంటి సూపర్వైజర్స్, జూనియర్ లీడర్స్కి, సన్మాన గ్రహీత సత్యమన్నయ్య దంపతులకు, తర్వాత నా కార్మిక సోదర సోదరిమణులకు, ఇక్కడ వచ్చేసినటువంటి సత్యమన్నయ్య బాబు వర్గానికి, మిత్ర బృందానికి, తర్వాత కొంతమంది మా సీనియర్ కార్మికులు మొదలైన విషయంలో వాళ్ళు కూడా వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ
సత్యమన్నయ్య గారికి పదవి విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముద్రాలయంలో యాక్చువల్గా మన టెక్నికల్ వర్క్ మరియు స్కిల్డ్ వర్క్. స్కిల్డ్ వర్క్ లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి, అంటే ఏ వర్క్ ఇచ్చినా ఫలానా బైండింగ్ స్పెషల్ వర్క్స్ వచ్చినప్పుడంతా కొంతమంది మనకు గుర్తొస్తారు. మొదట గుర్తొచ్చేది సత్యమన్నయ్య టేబుల్, తర్వాత ఇంకోటి చెప్తాన్నయ్య టేబుల్. ఏమన్నా స్పెషల్ వర్క్స్ వచ్చినా అప్పుడు ఆఫీసర్ ముందు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చేసిన తర్వాత మనం వర్క్ని ఫాలో అవుతాము. కొత్త వర్క్లు కానీ స్పెషల్ వర్క్స్ కానీ వచ్చినప్పుడు మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. వర్క్ అంటే సిద్ధతో పనిచేస్తాడు. కొద్దిగా పోలా మనిషి కూడా అన్నయ్య. కోపం అలానే వస్తుంది, సంతోషం కూడా అలానే వస్తుంది. తొందరగా కోపడతాడు, తొందరగా కూడా ఆయన కూల్ అయినాడు, నవ్వుతాడు. మనసులో ఏది ఉంచుకోవద్దు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మా యూనియన్లో ఆఫీసు గా కూడా కొద్దిగా పనిచేసేవారు. అంటే దాదాపు 10-15 సంవత్సరాల కిందట. చాలాసార్లు మేము అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హెడ్ ఆఫీసు హైదరాబాద్లో ఉన్నప్పుడు చెట్టలు కూడా ప్రెస్కి వెళ్ళేటప్పుడు ఆయన కూడా మా వెంట వచ్చాడు. ఆయన వెంట ప్రయాణం కూడా చాలా జాలీగా ఉండేది, హాయిగా నవ్వుకుంటూ. మేము ఎన్నిసార్లు ప్రయాణం చేసినా కూడా ఆయన ఉన్నాడంటే ప్రయాణం పదవిగా లేకుండా హాయిగా వెళ్ళిపోయాం అనమాట. ఆయన వెంట భోజనం చేసిన పని కూడా లేదు. వాళ్ళు వేరే చిన్నకాయ వాళ్ళు వస్తే వాళ్ళు పిలుస్తాడు, వాళ్ళు పిలుస్తున్నాడు, అందరినీ తింటాం అన్నమాట. భోజనం అవసరం లేదు. ఆయన ఎక్కడ ఉన్నా సంతోషము, ఎక్కడ ఉన్నా మాకు ఇంటికి తిరుగుతుంది, ఎక్కడ ఉన్నామో హ్యాపీగా ఉంటాం. అటువంటి వ్యక్తి. మంది మన ప్రెస్లో ఉన్నారు ఆయన లాంటి వాళ్ళు. నెక్స్ట్ స్పెషల్ వర్క్స్ వస్తే కూడా వాళ్ళు రిటైర్ అయితే, ఇటువంటి వాళ్ళు రిటైర్ అయితే మనకు కొద్దిగా కష్టమే. చాలా డెడికేటెడ్ ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం కూడా చాలా క్రమశిక్షణలో పెట్టినాడు. వాళ్ళు కూడా మంచి అభివృద్ధి చెందుతున్నారు. మంచిగా ఆర్థికంగా కూడా వాళ్ళని ఆయన క్రమశిక్షణతో వాళ్ళని సెటిల్ చేయగలిగినాడు. ఈరోజు ఆయన ఆరోగ్యంగా హ్యాపీగా రిటైర్ అవుతున్నాడు. సంతోషము మరియు పండుగ కూడా ఆయన రిటైర్ అవుతున్నాడు. రేపటి నుంచి ఇక్కడ ఉండడు కదా, ఈ నెక్స్ట్ మంత్ నుంచి మన మధ్యలో వర్క్ చేయడం కదా అని బాగా ఉంటుంది. తప్పదు. ఆయన కూడా ఆయన స్ఫూర్తితో మనం అందరం తీసుకొని ముందుకు సాగాలి. మనకు కూడా భవిష్యత్తు ఉంది. ఆయన క్రమశిక్షణ మనం పాటిస్తూ ముందుకు పోవాలని ఆశిస్తూ, ఆయన ఎంతకాలం అయితే సర్వీస్ చేశారో అంతకంటే ఎక్కువ కాలం పెన్షన్ తీసుకొని ఆరోగ్యంగా భార్య పిల్లలు మనవాళ్లతో హ్యాపీగా జీవనం గడపాలని కోరుకుంటూ మనసు కోరుకుంటూ అధ్యక్షుడు చక్రవర్తి గారు సోదరిమణులు కూడా ఒకరు వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాము. దయచేసి అందరూ కూడా హోటల్ పెట్టుకోట్టు ఇట్లా డబ్బులు కొట్టాలి. సోదరిమణులు కూడా డబ్బులు పెట్టుకోట్టు ఫుల్ కొట్టు. మనం సత్యం పెళ్లి ఎంత చూడలే, ఇప్పుడన్నా చూద్దాం. దండ మార్చుకుంటుండే క్లాస్ కొట్టండి. పట్టుకోండి ఇక్కడ. ఇది ఒక ఐఎన్టీసీ చిన్న ప్రెజెంటేషన్. ప్రతి కార్మికుడు ఐఎన్టీసీ సభ్యులు రిటైర్ అయినప్పుడంతా కూడా ఆనవాయితీగా ఐఎన్టీసీలో సభ్యులందరూ కూడా
ఈ చిన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నారు. ఐఎన్టీసీ యూనియన్ని సోదరులందరూ కూడా సత్యమారి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. మా సత్యమోహంలో ఎప్పుడు నవ్వే కానీ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ కొత్తగా చేరాను, ఇంకా నెల కూడా కాలేదు, జూన్ 1 చేరాను. థ్యాంక్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నాకు ఈ గౌరవం, ఈ వేదిక మీద మాట్లాడడానికి నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. పదవి విరమణ చెబుతున్న శ్రీ సత్యం గారికి నా బెస్ట్ విషెస్. ఆయన పక్కకు వచ్చి దూరం నుంచి జూమ్ తీసుకో, అడ్డంగా పడదు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా వర్క్ ఉన్నందుకు ఇప్పుడు మన ఏడి సోదరులు మాట్లాడాలి. సభాధ్యక్షులు చక్రపాణి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు మదయ్య గారు మరియు ఈసన్న గారు, మరియు సత్యం బంధువు వ్యక్తులకు మరియు సన్మానకరిత సత్యం మరియు వారి మిస్సెస్ గారికి, ఇక్కడ వచ్చిన యూనియన్ పెద్దలకి, యూనియన్ మేనేజర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సత్యం గారి గురించి ఇప్పుడే మన కన్నయ్య గారు అన్ని వివరించి ఉన్నారు. నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే సత్యం నాకంటే పెద్దోడే కానీ నాకంటే సర్వీస్లో వచ్చినాడు. నేను జాయిన్ అయిన తర్వాత 1 year తర్వాత ఆయన జాయిన్ అయినాడు. అయినా కానీ నాకంటే వర్క్ బాగా చేస్తాడు. ఆయన బైండింగ్ వాళ్ళ సెక్షన్ లో ఆ టేబులే ఒక స్పెషల్ అనమాట. ఏ వర్క్ వచ్చినా కానీ, అంటే సెక్షన్ 2 అయినా కానీ, ఎగ్జిమ్ బైండింగ్ అయినా కానీ, క్యాలికో బైండింగ్ అయినా కానీ, ఏదైనా సరే రౌండ్ బుక్ చేయాలన్నా కానీ దాంట్లో పెద్ద పెద్ద వర్క్స్ చేశాను నాకు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు ఆ టేబుల్ స్కిల్స్ అని సత్యంగా నేర్చుకున్నారు. దానివల్ల ఆ టేబుల్ కు ప్రత్యేక ఆఫీసర్ వచ్చిన తర్వాత ఆ టేబుల్ లో ప్రత్యేక పేరు వచ్చింది. అమ్మా కొంచెం సైలెంట్ ఉండి సత్యం గారి నుంచి చెప్పేది మీరు వినడానికి వచ్చినారు, వినాలమ్మా దయచేసి ప్లీజ్. ఆ పేరుని అలాగే నిలబెట్టుకున్నారు. ఫస్ట్ బి రంగయ్య గారి నుంచి వచ్చింది ఆ పేరు. బి రంగయ్య గారు ఎంత స్కిల్ వరకు నాకు తెలుసు. ఎందుకంటే మేమంతా ట్రైన్కి వచ్చినప్పుడు బి రంగయ్య గారే నాకు ఆయన బైండింగ్ చేసి గుర్తు తీసుకుపోయి డివైడ్ గారు చూపించు, అప్పుడు నీకు జాయినింగ్ వచ్చేస్తుంది అని అందరికి ఇచ్చేవారు అనమాట. అర్థం వాళ్ళ దగ్గర వీళ్ళు వర్క్ నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళు మంచి స్కిల్ వర్కర్స్ అయినారు. అందులో స్కిల్ వర్క్స్ కావడం తెలుసని కాదు, దాన్ని నేర్చుకోవాలంటే ఓపిక వల్ల, క్రమశిక్షణ వల్ల, అవన్నీ క్రమశిక్షణ, ఓపిక, శ్రద్ధ అవన్నీ కలిగి ఉన్నవాడు కాబట్టి అతను ఆ టేబుల్ నిలవగలిగినాడు. చాలా మంది నిలవలేరు, అటువంటి టేబుల్ అంత శ్రమ పడే టేబుల్ నిలవలేరు. అసలు ఏ వర్క్ వచ్చినా కానీ ముందు సత్యం టేబుల్ వర్క్ ఇస్తే అయిపోతుంది అనేది ఒక నుడి ఉండేది. అదే నడుపుతుంటే ఇన్ని ఏళ్ళ నుంచి ఆ వర్క్ని కాపాడుతూ వచ్చినారు. అలానే ఇంకా ఇప్పుడు ఇటువంటి మంచి స్కిల్ వర్కర్స్ రిటైర్ అవుతున్నారు కాబట్టి మరి అలాగే ఆ వారసత్వాన్ని మనం పొందాలంటే మనకు కన్సల్ట్ చేసుకుని డిక్లేర్ చేసుకుంటే రాలేదు. అతని యొక్క స్కిల్ వర్క్ కూడా మనం అతను నేర్చుకొని ఆ పేరుని కూడా కొనసాగించేటట్టు మనం కృషి చేయాలి. అతను వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే అతను వాళ్ళ 3 పుత్రులకు సక్సెస్ఫుల్ గా పెళ్లి చేసి వాళ్ళ అబ్బాయిని బాగా చదివించి మంచి ప్రయోజనంగా చేసి రిటైర్ అవుతున్నా అంటే ఇంతకంటే గొప్ప అదృష్టం లేదు సత్యం. నీ అంత అదృష్టం కూడా నిజంగా ప్రెస్ లో ఉండడానికి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పని చేసి, ఇంత వర్క్ చేసి, ఇంతమందితో శవాసన చూసుకొని ఇంత ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నావు అంటే ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి నువ్వు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎప్పుడు దేవునికి ప్రతిష్టంలో పూజ చేసేది ఆయనే. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నేను వచ్చి పూజ చేస్తాను. ఆయన ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆ కమిట్మెంట్ ఆయన దేవుడు ఆయన ఇంత ఆరోగ్యాన్ని, ఇంత ఆశీస్సులు ఇచ్చారని నేను నమ్ముతున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ఎందుకంటే ఆనందం అంటే ఖచ్చితంగా రావాలి.
వీళ్ళ బైండింగ్ సెక్షన్లో కూడా ఈయనతో పాటు ఉన్నారు, ఇతను ముఖ్యులు ఉన్నారు, పెద్ద ముగ్గురు రవికుమార్ అనుకోండి, నాగరాజు కానీ సీఎం ఇలా. అంటే ఇతను పొద్దున ఆఫీస్కి వచ్చినాడంటే మళ్ళీ సాయంత్రమే పోయేది. అతను అవసరమైతే క్యారెక్టర్ తెచ్చుకుంటారు, లేకపోతే ఇంట్లో భోజనం తెచ్చుకోవాలని పని చేసిపోయే గుడ్ క్యారెక్టర్ గల వ్యక్తి. ఇప్పుడు మన మధ్యాహ్న గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. దీంట్లో ఒక చిన్న విషయం తప్పుగా అనుకోకండి దయచేసి. సత్యం గారు కోరికనేది ఎంతసేపునా సత్యం గారి గురించి, అతనితో పని చేసిన విధానం గురించి, అతనితో పంచుకున్న స్నేహితుల గురించి చెప్పండి. దయచేసి ఆపోజిషన్ చెప్పొద్దండి అని చెప్పి అతనే కోరడం జరిగింది. కాబట్టి అది మీకు తెలియజేస్తున్నాం. తప్పక సన్మాన గ్రహీత సత్యం గారు, ఆయన సత్యమణి గారు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన కార్మిక నాయకులు, కార్మిక సోదరులు, సోదరిమణులకు, వివిధ సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ, సత్యం గారి గురించి మన కన్నయ్య గారు కానీ భూషణ్ గారి గురించి చక్రపాణి అందరూ క్లియర్గా చెప్పారు. నేనేం చెప్పేది ఉండదు. కాకపోతే సత్యం గారు వాళ్ళ నాయన భుజంగరావు నా సీనియర్ ఆయన, వాళ్ళ దగ్గర నేను పనిచేసిన. భుజంగరావు గారు కూడా ప్రెస్లో సత్యం గారు ఎలా ఉన్నారో అలాగనే ఆయన ట్వీట్ చేశారు. 455 మంది 500 మంది వర్కర్స్ ఉన్నప్పుడు భుజంగరావు గారు మన ప్రెస్లో డ్రామా తప్పిస్తే ఆయన పాత్ర వేసేవాడు. ఆయన కుష్ఠరోగిగా పాత్ర వేసేవాడు. కుష్ఠరోగిగా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి కుష్ఠరోగిగా ప్రెస్లో వర్కర్స్ ముందు కమిషనర్ ప్రింటింగ్ గారి పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా నివేదిక గారంతా ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయన ఆ వేషం ఆయనని మైపరించారు. ప్రెస్ భుజంగరావు గారికి ఎవరైనా అంటే నేను బయట సార్ ప్రెస్ లో పనిచేస్తాను. అప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, హనుమంతరెడ్డి గారు, కత్తుల సుబ్బారెడ్డి గారు, అంతా డ్రామా యాక్టర్స్, పిఎస్ వెంకటేష్ గారు, వీళ్ళంతా డ్రామా యాక్టర్స్ అనమాట. వాళ్ళ ముందు బహుమతి పొందారు ఒక కమిషనర్ గారు. మన అదే స్ఫూర్తి సత్యగారికి మొదలైంది. ప్రెస్ లో మంచి వర్కర్ గా మంచి పేరు చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు ఆనందపడే, ఎప్పుడు ఒక రోజు ఆయన ముఖంలో బాధని చూడలేదు. నా సర్వీస్ లో నా జనసేన పనిచేసినప్పుడు నా దగ్గర నా అమ్మాయి కూడా ఫాలో అయిన హైదరాబాద్ అన్ని కార్యక్రమాలకి. అలాగే ఆయనకు దేవుడు ఈరోజు మంచి ఆరోగ్యం ఇస్తూ రిటైర్మెంట్ అవుతున్నాడు. ఆయన దేవుడిని అదే విధంగా ఆయన ఉంచాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షుడు చక్రపాణి గారు, అలాగే ఈరోజు సన్మాన గ్రహీత సత్యం మామగారు, మామని పిలువాలని కనిపిస్తుంది. ఏదేమైనా ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సోదర నాయకులందరికీ పేరు పేరున ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్మిక సోదర సోదరిమణులకు మరియు సత్యం గారి బంధుమిత్రులకు, వారి స్నేహితులకు స్వాగతం, సుస్వాగతం. సత్యం గారు బైండింగ్ సెక్షన్ లో లోపలికి ఎంటర్ అవుతుంటే కొన్ని టేబుల్లో కొందరిని మాత్రమే గుర్తిస్తారు. ఆ గుర్తించే దాంట్లో ఈ రోజు ఆ మూల సత్యం అనేవాడు ఆ టేబుల్ కనపడకపోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత మంచి వర్కర్. ఇప్పుడు ఆ టేబుల్లో ఉన్న వాళ్ళు నాగరాజు కలిసి కోర్టుగా గా ప్రమోట్ అయిపోతారు. ఏదైనా సీను, ఐదు వీళ్ళందరికీ కొందరికి ఒక రైట్ హ్యాండ్ ప్రెసిడెంటే అలాంటి వ్యక్తి సత్యం. ఎందుకంటే సర్వీస్ చేసింది 30 సంవత్సరాలైనా కూడా మంచి వర్క్తో ఎటువంటి ఆఫీసర్కైనా సరే ఆకట్టుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఏదైనా సరే మా మామ ఎప్పుడు చిరునవ్వు. ఇందాక కన్నా చక్రపాణి చెప్పాడు టూర్కి రావాలి. టూర్ విషయంలో కన్యాకుమారి గురించి చెప్పాడు. ఏది ఏమైనా సరే ఇతనితో ఎటువంటి టూర్ చేసినా కూడా అనుపడే లేకుండా పోయేదానికి ఆకుడు ఒక సత్యం ఒకడే. ఎందుకంటే అందరికీ అంత గ్రౌండ్ లో ఏది కొడుకున్నా 10 మంది పెట్టాలా, 10 మంది తినాలి, అందరం హ్యాపీగా వెళ్ళాలి, హ్యాపీ జర్నీ చేయాలనే వ్యక్తి సత్యం. ఇలాంటి వ్యక్తులు అర్థంగా ఉంటారు. ఏదైనా సరే మా మామ యొక్క శేష జీవితం 2 నూరేళ్లు ఆయుర్వేదంతో ఉండాలని వారు అనుకుంటున్న గారికి ఆ దేవుడు మనస్ఫూర్తిగా ఆశించాలని కోరుకుంటూ కోరుతున్నాను. తర్వాత బంధుమిత్రులు కూడా
సత్యం గారి గురించి వాళ్ళ కుమారుడు అందరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రవి సత్యం గారి కుమారుడు రెండు వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి కూడా చెప్పాలి ఖచ్చితంగా. గవర్నర్ పెద్దలు మరియు యూనియన్ లీడర్స్ మరియు మెంబర్స్ అందరికీ నమస్కారం. మా డాడీ రిటైర్మెంట్ ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో కన్నా ఆఫీస్లో ఎక్కువ స్పెండ్ చేసిన దాన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి నా టీం మెంబర్ అంటే రవి అంకుల్, శ్రీను అంకుల్, నెక్స్ట్ రఘుంకుల్ అయితే డైలీ ఫోన్ చేసి డాడీతో ఎంత క్లోజ్ మాట్లాడుతారంటే ఆయన క్లోజ్నెస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అటువంటి మా ఫాదర్ గారు ఈ స్టేజ్ లో ఉండి ఇప్పుడు రిటైర్ అయితే బాగా ఫ్రెండ్షిప్ ని కోల్పోయి ఉన్న టీం వర్క్స్ వాళ్ళే ఎక్కువ శాతం. నెక్స్ట్ వచ్చేసేసి మా అమ్మ మా ఫాదర్ వచ్చేసి మమ్మల్ని అందరినీ మా అక్కని కానీ మా పిల్లల్ని కానీ మరియు నన్ను కానీ నా కొడుకు మా పిల్లల్ని మరియు మా అక్క పిల్లల్ని ఎవరిని అయినా సరే ఒకటే విధంగా అందరినీ చూసుకునేటప్పుడు ఒకటి ఇంకోటి ఆయనకి వాళ్ళు వేరే వీళ్ళు వేరే అనేది ఏముండదు. పిల్లలు ఎట్లా ఫ్రెండ్స్ అట్లే, ఫ్రెండ్స్ ఎట్లా ఫ్యామిలీ అట్లే. ఎవరికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఎక్కువ చూడండి నాకు తెలిసేది. ఇంకోటి ఆయనకి ఫ్రెండ్లతో బాగా తిరిగి అంటే తిరగడం అంటే ఒక టూర్ ఇప్పుడు ఇందాక టూర్ అని చెప్పి టూర్లో కట్ట పోయినప్పుడు బాగా ఏం చేసినామంటే ఇప్పుడు టైం అవుతున్నారు ఏమైనా పల్లెలు అడిగిందంటే మాతో కూడా అంటే మీతో ఏం చేస్తున్నారో మాతో కూడా అంటే పల్లెలు వచ్చినారో పల్లెలు తీసుకుని అందరూ పెట్టాము. ఇట్లా బాగా వాళ్ళతో బాగా ఏం చేస్తాం మేము కూడా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. మా కూతురు ఎవరైనా వాళ్ళ నాన్న గురించి అమ్మా నాన్న గురించి చెప్పాలా రెండు మాటలు అదొక అనుభూతి అంతే. అందరికీ నమస్కారం గట్టిగా మాట్లాడు గట్టిగా. నా గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, అది కొన్ని చెప్పగలను. మెయిన్గా మా నాన్న ట్రూత్ కానీ నిజాయితీ ఉండడం కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అందరినీ ఒకటే కంటైనా చూస్తాడు. ఆయన కనుంచి ఆయన బయట కాబట్టి మేము బయట కుదరలేం కాబట్టి మాకు కూడా వాళ్ళు తెలిపించాడు. చిన్న ఉన్నప్పటి నుంచి నాకు కూడా బయట ఎట్లా చేయాలా ఏంటి బాగా నేర్పించాడు. అంటే మా నాన్నకి చిన్న ఎదుగు చిన్న ఉన్నప్పుడు మేమంతా పేస్ట్ చేయడం అది ఎట్లా చేయాలి అన్ని బాగా నేర్పించాడు మాకు. ఏది రాదనుకున్నా ఇంకా ఓపిక మేమే తెచ్చుకోవాలా. ఎందుకంటే అసలు ఇంత ఏం చేస్తే కూడా ఏం పని చెప్పినా కూడా మాకన్నంత ఒప్పుకుంటుందేమో అని అంత ఓపిక చేసుకుని తిరగడం కానీ ఏదైనా పని చెప్తే కాదనకుండా చేయడం కానీ అసలు ఇంత ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు దొరికినందుకు మేము అదృష్టపడుతున్నాము. చాలా అంటే చాలా పడుతున్నాము. ఇక చెప్పాలంటే మీరు తప్ప ఏం వస్తుంది. దేవుడు వాళ్ళకి ఆరోగ్యాన్ని మంచిగా మాట్లాడితే ఆయన ఎందుకంటే ఎక్కువ చిన్న ఎక్కువ మాట్లాడలేదు. థ్యాంక్ యూ చెప్పండి. తర్వాత వాళ్ళ అన్న కొడుకు ప్రకాశ్ గారు కూడా రెండు మాటలు వస్తారు. అయ్యా దయచేసి సోదరు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సత్యం అనే ఫ్యామిలీ గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు చేస్తున్నా. ఇప్పుడు ఈ రోజు కూడా నిన్నటి వరకు కూడా సత్యం అంటే 5 గంటలు 4 గంటల వరకు 5 గంటల వరకు పనిచేస్తున్నాడు. రిటైర్ అయిన సందర్భంగా ఆయన ఏమో 5 రోజులు రిటైర్ అయిన బీకే రామకృష్ణ ఆయన పని ఇట్లా అంటే రిటైర్ అయిన పని వస్తుంది ఆయనకి, ఆయన రిటైర్ అవుతుంది పని అన్నాడు. అంటే ఆయన ఈ రోజు అలసిపోకుండా కూడా అందరూ పోయినా ఆయన 4 గంటలు 5 గంటలు కూడా వర్క్ చేసి హార్డ్వర్క్ చేసేవాడు. ఈ రోజు సెక్షన్ లో ఏ అర్జెంట్ వర్క్ వచ్చినా కూడా ఆయన లేని కనపడుతుంది. ఏ పని వచ్చినా బీకేట్ ధైర్యంగా మా సత్యగౌడ నారాజులోడు సీనియర్ అనేవారు. ఇప్పుడు బీకేట్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళారు. మళ్ళీ ఆయన ఎవరు చూస్తున్నారో తెలియదు. మొత్తంగా ఆన్లైన్ చేస్తాం చేరుకుంటూ తెలియదు కదా. మీరు సాయంత్రం 4 గంటలకు చెప్తా అన్నా ఇక ఇంటికి పోనా పోయి పడుకుని రెస్ట్ తీసుకున్నా. పొద్దునేకి నీకు గ్రామం వస్తుంది మళ్ళా మన వదిన పక్కన బాగా కనపడాలా నువ్వు పోనా అని చెప్పిన సాయంత్రమే ఇలా పట్టుకొని ఇలా పట్టుకోబడే అన్నాడు. ఎట్లా నువ్వు ఇంటికి పోతే ఫ్యాన్ ఉంటుంది ఏసీ ఉంటుంది ఒక 2 పెగ్గులు తాగు అని చెప్పా. చెప్తే రవి గారి మన రవి ఎగ్రేజ్
నీ శాతం తెప్పిరా అంటే 5 గంటలకు 4 వెళ్ళాలి. నువ్వు తెప్పిరా అంటే అప్పుడే బాత్రూమ్ బయటకు వస్తున్నావు. ఒరే చెప్పితే తాగుతుంటే 5 గంటలకు తీరినప్పుడు రవి నువ్వు ఇల్లుకోవడానికి వెళ్తానని చెప్తుంది. అంటే ఆవాలను చెప్పలేకపోతే ఆయనకి ఇద్దరు పడకుంది. రమ్మగారు నువ్వు 6 గంటలకు రావాలా, తీసేయాలా, లేబర్లకు వస్తాను, నాకు పని కంపల్సరీ సక్సెస్ కావాలా అని బాబు ఆరుగురికి ఇక్కడ ఉన్నాడు. ఏదేమైనా మన సెక్షన్ లో మన సత్యవంతంగా బాగా కనపడుతుంది. నేను గోవా టూర్ పోయినా కూడా అందరితో బాగా కలిసిమెలిసి ప్రతిదీ కిట్ అది తీసుకొని కూడా మేము గెలిపి చేసేవాళ్ళు, ఆయన మాకు గెలిపి చేసేవాళ్ళు. అటువంటి కల్మసం లేకుండా కలిసిపోయే వ్యక్తి సత్యవన్న. వీళ్ళ టీము చాలా బాగుంది. వాళ్ళ టీం మంచిపోతే మా శిక్షణలో హార్డ్ వర్క్ పోతే మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా మాకు ఈ కంటిన్యూషన్ పూజ చేస్తున్నాము. అది ఎంతవరకు జరుగుతుందో ఆ కమిటీ అయినంత వరకు ఆయన చేస్తా ఉన్నాడు. కమిటీకి వచ్చి పూజ చేస్తే ఆ సెక్షన్ కూడా మాకు అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఆయన ఆశీర్వాదాలు మా ప్రెస్ వాళ్ళకి అందజేయాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయన ఆరోగ్యాలతో ఫ్యామిలీతో గడపాలని చెప్పి ఆయన గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన చక్రవర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దయచేసి కొద్దిగా టైం తగ్గించండి, కాలాతీతం అవుతుంది. యూనియన్ వాళ్ళకి మెంబర్స్కి అందరికీ నమస్కరించి, ఈరోజు మా చిన్న సత్యం మా నాన్న 7 మంది అన్నదమ్ములు. ఆ 7 మందిలో మా చిన్న అన్నింటిలో ముందుంటాడు. ప్రతి ఒక్క విషయంలో అంటే పిల్లలకు కానీ మా చిన్న కొడుకులకు కానీ కూతుర్లకు కానీ ఎటువంటి సమస్య వచ్చినా మొట్టమొదటి వ్యక్తి ఆయనే. ప్రతి ఒక్క విషయంలో హెల్పింగ్ చేస్తూ తర్వాత మీ యొక్క ప్రెస్ లో కూడా అందరితో మంచి అభిమానం పొందినాడు. మా చిన్నమ్మ కానీ మా చిన్న కానీ ప్రతి ఒక్క విషయంలో మాకు హెల్పింగ్. మా ఇంట్లో 7 మంది మా నాయన ఉండడంలో అందరిలో ముఖ్యమైన వ్యక్తి ఇక్కడే. ప్రతి ఒక్క విషయంలో ఇవ్వబట్టేది ఇవ్వబడే. అట్లా మాకు ప్రతి ఒక్క విషయం చేస్తూ ఆయన సంతోషంగా ఉండాలి. ఆరోగ్యంతో మా చిన్నమ్మ మా చిన్న 100 ఏళ్ళు బతకాలని అందరూ కోరుకుంటున్నారు. వేదికని అలంకరించినటువంటి యూనియన్ నాయకులు మరి ముఖ్య అతిథి సన్మాన గ్రహీత సత్యం గారు, సత్యం చేరిన కార్మిక సోదర సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సత్యం గురించి చెప్పాలంటే సత్యం బైండింగ్ సెక్షన్కి ఒక వెన్నెముక లాంటిది. ఎందుకంటే నేను బైండింగ్ సెక్షన్ సూపర్వైజింగ్ చేసేటప్పుడు నేను బైండింగ్ వర్క్ చేశాను. అక్కడ మరి ఏ వర్క్ వచ్చినా సత్యం మరి ఈ వర్క్ కావాలని నేను చేస్తా ఉన్నాను. ఎంత సెక్షన్ అంతా బయట ఆయన టీం కూర్చోబెట్టుకొని పని చేయించే వ్యక్తి మా సత్యం. అటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్ అయిపోతుంటే ఇంకా బాగా ఉన్నా మరి రిటైర్మెంట్ అనేది సహజం. మరి ఆయన ఆరోగ్యాలతో మరి పిల్ల పాపలతో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష దయచేసి ఎవరైనా మాట్లాడాలన్నారా? ఈరోజు ఈ ఫంక్షన్కి మా మధ్యలో నా స్నేహితుడు మనందరి ఎంప్లాయీ సాయిబాబా లేనందుకు కూడా కొద్దిగా లోటుగానే ఉంది. ఇటువంటి రిటైర్మెంట్ ఫంక్షన్లకి ఎంతో మందికి రిటైర్మెంట్ ఫంక్షన్లప్పుడు పాటలు పాడి మన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ భాస్కర్ సార్ మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. సభాధ్యక్షుడు చక్రపాణి గారికి, వేదికను అలంకరించినటువంటి ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ సభ్యులు, లీడర్స్ మరియు ఏఐటీసీ లీడర్స్ కి మరియు బీకేటీ రామకృష్ణ ప్రెస్ ఇన్ఛార్జ్ మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్మిక సోదరులు మరియు రిటైర్ అయిన వాళ్ళ ఉద్యోగులు మరియు సత్యం గారి కుటుంబ సభ్యులు, ఈరోజు సత్యం 10,000 కావచ్చున్నారు. మన సార్ రావాల్సింది అనువాదం కావాలన్నా రాలేదు. కాబట్టి ఒక రకంగా సత్యం గారు ఇస్తే చెప్పినారు, కానీ కమిషనర్ గారు ముఖ్య పనుల వల్ల ఆగిపోయారు. ఎనీహౌ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ఆగుతుంది కాబట్టి అది జరగవలసిందే. ముఖ్యంగా సత్యం గురించి చెప్పవలసింది అంటే, మేము ఎలక్షన్ వర్క్ చేసేటప్పుడు బైండింగ్ సెక్షన్ లో అన్ని తిరిగేవాడిని. ఏ వర్క్ అయితే
అంటే ఒక వర్కర్ అనే వాళ్ళు ఒక టేబుల్లో పనిచేస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా పని చేయించేంత ఇన్స్పిరేషన్ కావాలి. ఆ ఇన్స్పిరేషన్ వ్యక్తి మన ఆర్ సత్యం గారు. కాబట్టి ఆయన రిటైర్ అవుతున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే బైండింగ్ సెక్షన్ కి ఒక లాసే. కాబట్టి ఇప్పుడు తగ్గుతున్న స్టాఫ్ వల్ల మనకి పని ఆగిపోతుంది. కాబట్టి సత్యం గారి ప్లేస్ ఎవరైతే ఆ టేబుల్లో ఉన్నారో వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా సత్యం లాగా పనిచేస్తాను అని ముందుకొచ్చి నడిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సత్యం గారు అదేవిధంగా మన వినాయక చవితి వస్తే కూడా పూజా విషయంలో కూడా ముందుంది అని నిర్వహించేవారు. కాబట్టి ఇది ప్రెస్ వారికి తీరడం లోటే. కాబట్టి వారి విశేష జీవితం వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు ఆయన కష్టజీవి కాబట్టి పిల్లలు కూడా అందరూ బాగా సెట్ అయిపోయారు, అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి ఆయన ఏదైతే పనిచేశారో అదే విధంగా సర్వీస్ చేశారో అదే సర్వీస్ ఆయన రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకోవాలనే భావనతో ప్రార్థిస్తూ వారి శేష జీవితం ఆరోగ్యం సంతోషంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం. అందరికీ నమస్కారం. మా తాతగారు ఇక్కడ మంచిగా పనిచేసి ఎన్ని రోజులు అన్నతో మంచిగా కలిసి ఎన్ని రోజులు మంచిగా జాబ్ చేసిన తర్వాత రిటైర్మెంట్ అవుతారు. సంతోషంగా రిటైర్మెంట్ అయిన తర్వాత అందరి నుంచి ధన్యవాదాలు. మా తాతగారు ఎన్ని రోజులు కలిసి పనిచేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి పిల్లలు వేదిక పై నుంచి మాట్లాడడం అనేది చాలా సీరియస్. ఇప్పుడు మన బిగ్గర మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వేదిక పిల్లలకి మా సత్యవంతులకి ఇక్కడ వచ్చిన బంధువులందరికీ మన స్టాఫ్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సత్యమని చెప్పాలంటే నాకు విజయం చెప్తున్నా. ఏం వస్తుంది వర్క్ వచ్చిందంటే మొన్న శనివారం రోజు 810 బుక్కులు మధ్యాహ్నమే చేసేస్తాం. 20 పేజీలు హోల్డింగ్ చేసి లూపింగ్ చేయించుకొని పిన్ను బట్టి కట్టి చేయించిన అలాగే వర్క్ వచ్చిందంటే పొద్దున్నే సిద్ధాలు చేస్తాను. శుభ్రం రెడీ చేస్తారు. మా సార్ అర్జెంట్ కావాలన్నాడు. 7 కేజీలు వర్క్ 810 బుక్కులు మధ్యాహ్నం చేసినామంటే లేకేస్తున్నాం. సాయంత్రం మళ్ళీ ప్యాక్ చేసి పంపించినాను. అక్కడ పని చేయించిన ఇక్కడ మనిషి పోతున్నాడంటే చాలా బాధ అవుతుంది. ఇక్కడ బయట నుంచి కూడా మా బావ ప్రెస్ ఉండింది. మేము ప్రెస్లో పని చేసుకెళ్ళాం. తర్వాత ఇతను చేస్తుంటే చాలా కష్టమే మాకు. ఇంకా చాలా చెప్పాలనుంది. సత్యం రోజు మధ్యాహ్నం వచ్చారా అన్న రానా అంటే చిన్న పోయి చేస్తుంటాం. రేపటి నుంచి ఎవరన్నా మాకు ఎవరు తెలిసేదారు లేదు. నేను మధ్యాహ్నం వస్తే సాయంత్రం 5 వరకు మేము ఉండేవాళ్ళం. ఇక ప్రస్తుతం ఎవరు లేకపోయినా వాళ్ళు సత్యం మేము 10 మంది ఖచ్చితంగా ఆఫీస్ ని కాపాల మాత్రం ఉండేవాళ్ళం. ఒక మనిషి నాకు తగ్గిపోయినా అంటే ఎంత బాగా చెప్పాను. రేపు కేసీ వర్క్ వస్తుంది. అసలు వర్క్ ఎట్లా చేయాలని ఎదాలేదు స్టిచ్చింగ్ నిజం చెప్తున్నాను. అంటే ఇలాంటి మనిషి పోయినా అంటే ఇంత సఫర్ అయిపోతుంది. బ్రేక్ వేసుకొని ఇన్ఛార్జి కాదు ఆఫీసులో అన్ని చేపిస్తాం, కలిసి మాట్లాడతాం. అన్న నాకు ఏదో వచ్చినా అన్న రానానికి అంటాడు. ప్రతి దానికి మా సత్యం లేదంటే మీరు అందరికంటే మీ ఫ్యామిలీ ఎందుకో తెలియాలి. ఫస్ట్ పాయింట్ నాకే ఒక దిగుతుంది. మా ఇలాంటి మనిషిని ఎట్లా తయారు చేస్తున్నాను అనుకుంటున్నా. అందరు చెప్పకపోతే చెప్పకూడదు పని కూడా మన కళ్ళకుండా మేము పొద్దున 9 గంటలకు వస్తే సాయంత్రం 5 వరకు 5 రోజులు అంటే మేము ప్రశ్న ఎవరు తొలగిస్తామండి. మీరందరూ మళ్ళా కొంతమంది బాధపడచ్చు. వర్గం వస్తే ఫోల్డింగ్ కానీ ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ మనం డెవలప్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళంతా చెప్పేదంతా అబద్ధాలు కాదు. వీళ్ళ మీద చెప్పాలంటే తండ్రి ఉంది. మీరు వర్క్ వస్తే ముందు పని అయిపోతుంది. నేను తీసుకొని వచ్చిన శనివారం తీసుకొని వచ్చి ముందు సత్యం చేశారు. రౌండ్ టేబుల్ ఆయన ఫోల్డ్ అయిపోయిన తర్వాత నా మిగతా వేస్తే వేరే టేబుల్లో కనెక్ట్ చేసినాను. ఈజీగా బుక్కులు చేసేసిన. కేసీకి మనం 1001 అర్జెంట్ అన్నాడు. సార్ ఆ మేడం వచ్చింది. ఆ ఫార్మ్ కూడా రాలేదు కేసీకి. ఆయన తీసుకొని వచ్చి 1001 రోజు కేసీ ఫార్మ్స్ 4 గంటలకి అర్జెంట్ ఇచ్చేసినాం. వాసార్ గారు చెప్పినాం ఏమైనా ఎట్లా చేసినా తయారు చేసిన అంటారు. మా స్టాఫ్ చెప్తేనే నిలబడకుండా చేస్తారు సార్. పనికి ఎదిగిపోరు. సార్ కూడా తెచ్చుకున్నాడు. మన బుక్కులు కూడా సార్ లేదు. సార్ అయితే ఉంటున్నాయి. 810 బుక్కులు మధ్యాహ్నమే తయారు చేసినాం. అట్లా జాబ్ వర్క్ 3-4 వస్తాయి. ఇప్పుడు కోర్టు వర్క్ ఉంది. మళ్ళీ తర్వాత స్టిచ్చింగ్ చేయాల 3-4 వర్కులు ఉన్నాయి. ఇట్లా మంచోళ్ళు ఉంటే గవర్నమెంట్ చాలా బాగా అవుతుంది. నేను ఎవరికి సిన్సియర్ చేస్తాడు. సత్యం చేసినంత పని నాకు ఎవరు చేయలే. తర్వాత ఆఫీసులో ఎవరు చూసినా ప్రభుత్వం అనుకోండి.
ఈయన ఫ్రెండ్లీగా ఉంటాడు. మేము మాట్లాడుకుంటా చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు కూడా దిగులేస్తుంది మధ్యాహ్నం నుంచి అన్న లేకుంటే ఎట్లా ఉండాలా అని సత్యం ఆరోగ్యంగా ఎదుగుతూ ఉండాలని కోరుకుంటూ సత్యం నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. సత్యం కంటే సీనియర్ ఉన్నారు. సీనియర్ అంత ముందు రావాలి కానీ తర్వాత ఇప్పుడు వెంకటగిరి ఉన్నా కూడా సత్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన నిజంగా కూడా ప్రస్తుతంగా సత్యంగా ఉన్నారు. జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సన్మాన గ్రహీత మాట్లాడిన తర్వాత అతను ఎంతో ఇష్టంగా అందరూ కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఖర్చుతో భోజనాలు ఏర్పాటు చేశాడు. నేను కడుపు నిండా తిని మనసారా తనని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి ఐఎన్టీసీ గౌరవ అధ్యక్షులు మరియు ఏఐటీసీ అధ్యక్షులు, అదేవిధంగా అకౌంట్స్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్, అదేవిధంగా భాస్కర్ గారు, అదేవిధంగా మన ప్రెస్ ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ ఈరోజు వెంకట రామకృష్ణ గారు, అది వారు ఇంతకుముందు మాట్లాడుకుంటే కూడా మాట్లాడలేదు. ఇప్పుడు చాలా టైం ఎక్కువ తీసేసుకుంటారు. చాలా సంతోషంగా ఉన్నారు. సన్మానం లేకపోతే మొత్తం ఆయన స్పీచ్ ఒక గంట జరగవచ్చేమో. కాబట్టి నిజంగా మనం ఈరోజు సన్మానం అయితే సత్యం గారు, వారి ఫ్యామిలీ గారికి మేమంతా కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాం. ఎందుకంటే జీవితంలో 62 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతూ తన ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని విస్తరిస్తూ తన కుటుంబ సభ్యులందరికీ సహకరిస్తూ మనకు తన కుటుంబాన్ని చూసుకోవడం, ప్రెస్ లో కుటుంబాన్ని కూడా అదే విధంగా ఇక్కడ ప్రెస్ లో చేసే పనిని తన సొంత పనిగా భావించి పనిచేసి అందరికీ ఆదర్శవంతమైన సత్యం గారికి మేము ఐఎన్టీసీ తరఫున ఎన్నో వేళలా రుణపడటం. వాస్తవంగా ఆలోచిస్తే మన శేఖర్ గారు ఈ రోజు అసలు ప్రెస్ లో పని లేకపోతే ఎట్లా అని ఆలోచిస్తున్నాం. కానీ మన ఒక పని వచ్చింది, మేము వచ్చి పోయే లోపల నాయకులు వచ్చి పోయేపో పని అయిపోయింది. అంటే ఆ ఫోర్స్ కూడా ఉంది మన ప్రెస్ లో. మన శ్రీనివాసులు కానీ నాయక్ గారు కానీ విషయంలో రాత్రులు ప్రింట్ చేసుకొనిస్తారు. ఇట్లాంటి సత్యం గారి యొక్క శిష్యులందరూ కూడా అప్పటికప్పుడు బైండింగ్ పూర్తి చేశారు. కానీ వీరికి అందరికీ ఫ్యూచర్లో ఏమన్నా పని ఎత్తేదైనా అత్యవసరమైన పని వస్తే మనకు రిజర్వ్ ఫోర్స్ విల్ శేఖరణ కానీ సత్యం గారు కానీ ఆల్రెడీ మనకు మెకానిక్ రాఘవేంద్ర గారు ఎప్పుడు వస్తే పని చేసుకుంటాం. ఇలాంటి సహకారంతో రిజర్వ్ ఫోర్స్ కూడా అవసరమైతే మనం వాడుకోవాలి. వాళ్ళ సహకారాన్ని మనం ఎప్పుడు తీసుకోవాలి. మన ప్రెస్ మారడం కోసం, మన యొక్క అభివృద్ధి కోసం. కాబట్టి వాళ్ళ యొక్క సహకారాన్ని మేము ఈ వేదిక ద్వారా కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన అధ్యక్షులకు ధన్యవాదాలు చేస్తూ అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యం గారు మాట్లాడతారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లా రిటైర్డ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రెస్ శ్రేయస్సు కొరకు ప్రెస్ లో ఏ వర్క్ వచ్చినా కూడా మీరు హెల్త్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి మాకు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ మా సత్యం ఎప్పుడు నవ్వుతానో కూడా శోభాబాబులాగా గ్లామర్స్ వెళ్ళిపోతూ ఎన్నికలు తెలంగా మన సత్యం గారు మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ అబ్బాయి కూడా చెప్తున్నాడు. నాన్నగారు ఎట్లయితే చిరునవ్వుతో ఉన్నాడో అతన్ని కూడా ఎక్కడైనా కూడా ఇదే చిరునవ్వుతో మీరు బాగా చూసుకోవాలని చెప్పి మన సార్ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే మన బంధువులకి నమస్కారం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏది నేను నాకు ఇదే వచ్చేది కాదు, వాళ్ళు ముందుగా వచ్చింది. నెక్స్ట్ దీంట్లోకి అపాయింట్మెంట్ అయినప్పుడు కొంచెం లేట్ అయింది. ఒక నెల నాకు భయం తొందరగా వస్తుందా. కానీ అప్పుడు ఐఎన్టీసీలో మా మామ ఆప్యాయంలో నాకు మధురని పేరు మా అంటే మధురే చెప్తాను తొందరగా, కానీ ఎందుకు నీకు దగ్గరగా ఉండడం బాగుంటుంది నా వాటిలో ఉంటే ఆ మాటలు బయట ఉంటాను. నాకు తొందరగా పెట్టాను ఇప్పి అని. మేము 9 మంది అన్నదమ్ము, 8 మంది అన్నదమ్ములు, ఒక బిడ్డ మా నాన్నకి. దాంట్లో ముగ్గురు అంతే కన్నవాళ్ళు ఉన్నారు. అందరూ బాగానే ఉంటుంది. 4 వరకు ఉద్యోగాలు ఉన్నాయి. కర్మ వాళ్ళకి ఏం అపరాధం పనిచేస్తున్నాం. అందరికీ నమస్కారం.
పర్సనల్ చెప్పగలరా అందరూ మంచిగా బాగా పనిచేస్తారు చెప్తే అందరూ బాగా పనిచేస్తారు అందరూ మంచిగా ఒక ఎవరన్నా వచ్చినారంటే చెకింగ్కి దానికి ఎంత శత్రువులు మంచి మిత్రులు ఉన్నారు అక్కడ కట్టుకుంటారు అక్కడ మంచి మా గురువు వచ్చేసి పనిచేసుకునే మహారాజు ఆయన పనిచేసుకునే ఆయన నాకనే చిన్న వయసులో కూడా ఆయననే నేను వర్క్ నేర్చుకున్నాను నేను అసలు ఈ ఫీల్డే కాదు నేను గ్రాజాలు పనిచేసాను కొన్ని తర్వాత ఈయన వచ్చినాక ఈయన పని మన ఉద్యోగం ఇస్తున్నప్పుడు ఆయన దగ్గర పని నేర్చుకున్నాను శ్రీను నారాజు ఆర్థం చుట్ల సాయంగా వాళ్ళతో పని మా మధ్యాహ్నంతో పాటు శేఖరంతో పాటు ఐఎన్టీసీ దాంట్లో మేము కూడా ఆఫీస్ దాకా పనిచేస్తాం సంతోషం అందరికీ నమస్కారం నా విందు స్వీకరించి పోవాలని కోరుతున్నాను.
కలుసుకోని ఇరు తీరాలు కనిపించని సుడిగుండాలు చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దల్లా పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా తడిసిన కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే ప్రేమ కన్నా నిధులు లేవు నీ కన్నా ఎవరయ్యా మహారాజులు నిన్నెవరు ఏమన్నా నీ దాసులు జరిగినవి జరిగేవి కలలే అనుకో జరిగేవి కలలే అనుకో రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా వారికంకితం మిగిలింది నీ నేను నా నువ్వేలే దేవుడంటే భర్త వంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు మనకున్న బంధాలే మాగాణులు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ కంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమకంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా
మలయ సమీరంలో. దోచాలని పడుచుదనం చెప్పిందిలే చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. వయసుకు తొలి ముడి దిప్పాలని చెప్పాలని తను వెళ్ళా కోరిందిలే చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు.
కావాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఎదురాని రోజు అనుకున్న రోజు నీరు పేరుది I love you baby నీరు పేరుది I love you baby చిరమ్మ అందాలు సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను చిరమ్మ అందాలు సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను తప్పించిపోతున్నా చలాకి పిల్ల నీరు పేరుది I love you baby నీ ప్రేమ లేఖ నేనందుకున్నా ఆనింగి దాకా నే పొందుతున్నా నేడో రేపో పెళ్ళి పరువాల పద్యాలు పరువైన పాఠాలు ఏనాడు నాకు